అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషంతో డ్రామాలు చేస్తూ చిందులు కళాకారుల భావత్వాలను తలపిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే మంతుల సామెల్ ఎద్దవా చేశారు. 10 ఏళ్లు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు రోజుకో వేషం వేస్తూ నాటకాలు వేయడం సిగ్గుచేటన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇసుక దోపిడీ, భూదోపిడీలతో సర్వం దోచుకున్నారని, ఏనాడు ఆటో డ్రైవర్లను, రైతులను, అలాగే ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఏ ఆటో డ్రైవర్లను ఇండ్లకు రానివ్వలేదని విమర్శించారు. అలాగే ఆర్టీసీ కార్మికులు 34 మంది చనిపోయాక వారిష్టం వచ్చిన విధానాలు తెచ్చిన నియంతలని దుయ్యబట్టారు. ఇవాళ అధికారం పోయాక రైతు వేషం, ఆటో డ్రైవర్ల వేషం కడుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, మీ డ్రామాలు ఇక బంద్ చేయాలని సామేల్ చురుకులేశారు. గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగోళ్లకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు, మాదిగోళ్లకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు. వాళ్ళు బాగోతులు ఆడతారు. ఆ బాగోతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం, ఇంకో వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం. ఒక్కటి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకుని వస్తారు. మరి మీరు ఏం చేసినో చెప్పాలి, ప్రజలకు ఏం చేసినో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూదోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటో కార్మికులు ఇల్లు రాల్చారు, ఎంతమంది రైతులు కాపాడారు. మీ పత్త కూడా వేసుకొని మీరు రైతు వేసి వేసుకొని అంత నాటకాలు ఆడుతా ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో కూర్చొని మీరు ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనమండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు, ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చి ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేసుకొని